ప్రపంచం ఎందుకు నిజంలా కనిపిస్తుంది? ఈ ప్రపంచం మనకు చాలా నిజంగా కనిపిస్తుంది. మన సమస్యలు నిజమే అనిపిస్తాయి. మన సంతోషం కూడా నిజమే అనిపిస్తుంది. అయితే వేదాంతం ఎందుకు చెబుతుంది ఈ ప్రపంచం పరమసత్యం కాదు అని? దానికి కారణం మాయా. మాయా అంటే అసలేమీ లేదని కాదు, కాని నిజంలా కనిపించే భ్రమ. మనిషి సత్యమని భావించేది అనుభవాల్ని మాత్రమే. ఉదాహరణకు, చీకట్లో ఒక తాడుంటే మనకది పాములాగా కనిపించవచ్చు. అప్పుడు మనకు భయం కూడా వస్తుంది. కాని దగ్గరగా చూసినప్పుడు తెలుస్తుంది, అది పాము కాదు, అది కేవలం తాడు. పాము నిజంగా ఎప్పుడూ లేదు, కాని భయం మాత్రం నిజంగానే అనిపించింది. అలాగే బ్రహ్మమే ఒకటే సత్యం, కాని మాయా వల్ల మనకు ఈ ప్రపంచం వేరుగా కనిపిస్తుంది. జ్ఞానం వచ్చినప్పుడు ఈ భ్రమ తొలగిపోతుంది. అప్పుడు మనిషి తెలుసుకునే అంతిమ పరమసత్యం బ్రహ్మమే సత్యం, ప్రపంచం కేవలం మాయా అని.